హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరు మరియు పంపిణీకి సంబంధించిన ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అలాగే అర్హుల గుర్తింపు ప్రక్రియ, అలాగే మరి మొదటగా ఎవరికి వస్తుంది అనేది అయితే ప్రస్తుతం అయితే వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తుండగా ప్రభుత్వం లబ్ధిదారుల ఫైనల్ లిస్ట్ అయితే సిద్ధం చేసి వచ్చే నెల నుండి అర్హులైన వారందరికీ నిధులు విడుదల చేయడానికి వేదికనైతే తయారు చేస్తోంది. సో పెన్షన్స్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఈ కంటెంట్ కనుక మీకు కావాలి అనుకుంటే, కొత్త పెన్షన్ల మంజూరు గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. సో అప్పుడే మీకు వీడియోలో ఉన్న మ్యాటర్ అయితే అర్థమవుతుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. సో కొత్త పెన్షన్ల మంజూరు ఇక్కడ చూసుకున్నట్లయితే జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం కొత్తగా 2 లక్షల మంది అర్హులైన అభ్యర్థులకు కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సెర్చ్ ఆపరేషన్ పరిశీలన ప్రక్రియ చేపట్టింది. వచ్చే నెల జూలై నుండి కొత్త పెన్షన్ల డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో పడే అవకాశం అయితే ఉన్నట్లు కనిపిస్తోంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ల మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నారంటే వచ్చే నెల నుండి ఒంటరి మహిళ అకౌంట్లలో పెన్షన్ డబ్బులు జమ అవుతాయని మంత్రి సీతక్క గారు అయితే తెలిపినట్లు మనకి ప్రకటనలో తెలిసింది. అలాగే మొదటి ప్రాధాన్యత అనేది ఒంటరి మహిళలకైతే ఇవ్వనున్నారు. నెక్స్ట్ ఇక్కడ ప్రస్తుత లబ్ధిదారులు చూసుకున్నట్లయితే తెలంగాణలో మొత్తం 42 లక్షల మంది పైన పెన్షన్లు లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 19,04,239 మందికి నేరుగా బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు అయితే జమ అవుతున్నాయి. మిగిలిన వారికి పోస్ట్ ఆఫీస్ ద్వారా, ఉద్యోగులు లేదా గ్రామ కార్యదర్శుల ద్వారా అందుతున్నాయి. సో మొత్తం అయితే 42 లక్షల మంది పైగా పెన్షన్ అయితే పొందుతున్నారు. అలాగే అనర్హుల ఏరివేత ఎలా ఉంటుందంటే ప్రస్తుతం జిల్లాల వారికి అప్లికేషన్లను పరిశీలిస్తూ అనర్హులను గుర్తిస్తున్నారు. ఉదాహరణకు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వాళ్ళు, మరణించిన వాళ్ళు ఇప్పటి వరకు 93,624 మందిని అయితే అనర్హులుగా గుర్తించారు. ఇందులో 40,751 మంది మరణించిన వారు ఉన్నారు. వీరు చనిపోయిన అకౌంట్లలో డబ్బులు పడుతున్నట్లు గుర్తించి తొలగిస్తున్నారు. సో ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో సో వారికి ఇక్కడ నుంచి పెన్షన్ అయితే రాదు. సో వారి పెన్షన్ అనేది క్లోజ్ చేస్తున్నారు, రద్దు అయితే చేయడం జరుగుతుంది. సో ఇలా చనిపోయిన వారి అకౌంట్ల పేర్ల మీద కూడా పెన్షన్ అయితే తీసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అలాగే 3,495 మంది ఐడెంటిటీ గుర్తింపు దొరకని వారైతే ఉన్నారు. సో వీరి పెన్షన్ కూడా కట్టు చేస్తారు. అలాగే ఆధార్ కార్డులలో తప్పుల వల్ల మరో 11,000 మందికి పైగా పెన్షన్లు ఆగిపోయిన పరిస్థితి ఉంది. వీరి కోసం ఒక నిర్ధారిత కమిటీ లేదా సెర్చ్ కమిటీని వేసే అవకాశం అయితే ఉంది. సో ఇదన్నమాట. మీకు వాట్సాప్ గ్రూప్స్ అయితే కంపల్సరీ మీ అందరికీ ఉంటాయి. సో మీ వాట్సాప్ గ్రూప్లలో అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో అందరికీ, ప్రతి ఒక్కరికి తప్పకుండా ఈ వీడియోని అయితే యూస్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను. మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.